श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः सद्गुरुं सच्चिदानन्दं साधुवर्यं सनातनं सद्वेदान्तप्रवक्तारं सदा स्वान्ते स्मराम्यहम्। ఏడవ పేజీలో మధ్యలో ఉన్న ప్రశ్న, పూజనీయ, అహింసను పాటించుట దుస్సాధ్యం. ఎందుకనగా గమనాగమనములయందు, ఉచ్ఛ్వాస నిశ్వాసములయందు, వ్యవసాయాది కర్మలయందు హింస అనివార్యము కదా. సౌమ్య, ఈ విషయమైన మహాభారతమున ఒక ఆఖ్యానము కలదు. జాబాలి అను బ్రాహ్మణుడు ఘోర తపమునాచరించి ఉండగా ఆకాశవాణి తులాధారుని వద్దకు వెళ్ళి అతని వలన ధర్మోపదేశము నొందమని ఆదేశించను. తులాధారుడు ఒకానొక వైశ్యుడు, మహాజ్ఞాని. జాబాలి అతనిని సమీపించగా తులాధారుడు తాము ఆకాశవాణి ఆనతి మేరకు ఇచ్చటకు అర్థించితిరి కదా అని అడిగాను. అతని దివ్య జ్ఞానమునకు ఆ విప్రుడు ఆశ్చర్యముంది. తమరు తేనె, ధాన్యములు మున్నగు పదార్థములను అమ్ముచున్నారు, హింసింపకయే ఈ పదార్థములు లభింపవు కదా, అయినను తమకు ఇట్టి దివ్య జ్ఞానం ఎట్లబ్బెను అని ప్రశ్నింపగా ఆ వ్యాపారి, హింస వనర్పకయే వ్యవహారము సాగదనియు, వ్యవసాయాదులయందు హింస అనివార్యమనియు, ఉద్దేశపూర్వకంగా హింస చేయకూడదనియు, తమ తమ వర్ణాశ్రమోచితమైన కర్మను కపటము, మోసము లేక ఆచరించిన వానికి ఇహపర సుఖములు తప్పక లభించుననియు ఉపదేశించను. ఇంతవరకు ఎవరు బ్రహ్మ విద్యను తెలుసుకుంటారో అట్లాంటి వాళ్లకు పరమ పురుషార్థం లభిస్తుంది అని ప్రారంభించి, ఆ బ్రహ్మ విద్య ఎక్కడ లభిస్తుంది అంటే వేదాలు లభిస్తుంది. వేదాలను పూర్తిగా అధ్యయనం చేయటము, అర్థం చేసుకోవటము ఈ రోజుల్లో దుస్సాధ్యం. అందుకే వేదాల యొక్క సారాన్ని అర్థం చేసుకుంటే మహాత్ముల ద్వారా అంతే చాలు, పరమ పురుషార్థాన్ని దాంతోనే అందుకోవచ్చు అని చెప్పారు. తర్వాత ధర్మానికి ఒకటి క్రియారూపము, రెండవది తత్వరూపము అని రెండు ఉన్నాయి, రెండు రూపాలు. దీన్నే సాధన రూప ధర్మ, సాధ్య రూప ధర్మ అని చెప్పారు. ఈ సాధన రూప ధర్మాలు ప్రవృత్తి రూప, నివృత్తి రూప అని మరల రెండు రూపం. దీన్నే ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం అంటారు. వేదాల్లో అంతా కూడా ఈ రెండు ధర్మాలను చెప్పుకొని వచ్చినారు. సకల శాస్త్రాల్లోనూ ఇవి ఉన్నాయి. ప్రవృత్తి అనే శబ్దానికి అర్థమేమి అంటే ముందుకు సాగటం అని. ప్రతి జీవి దేనికోసం ముందుకు సాగుతుంది అంటే ఒక ప్రయోజనం కోసం. ప్రయోజనమనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అని. ప్రయోజనాన్ని ఆశించకుండా ఎవరు ప్రవర్తించరు, ఎవరు ముందుకు పోరు అని అర్థం. ఏ జంతువు, ఏ పక్షి, ఏదైనా సరే, ఒక పక్షి ఈ వైపుకి ఎగురుతూ ఉంది అంటే ఆ పక్క ఏదో ప్రయోజనం కనిపిస్తూ ఉంది దానికంతే. ఒక చీమ ఒక దిశలో పోతూ ఉంది అంటే ఆ వైపున ఏదో ఒక ప్రయోజనాన్ని అది ఆశించి పోతూ ఉందని అర్థం. అట్లే మనిషి కూడా ప్రవర్తిస్తున్నాడు, ప్రవృత్తమవుతున్నాడు అంటే ప్రయోజనం కోసం అని అర్థం. మనిషికి ప్రయోజనాలు ఏవి అంటే రెండే ప్రయోజనాలు, కామ, అర్థ. అర్థకామాలే ప్రయోజనాలు. కామ అంటే దేహ, ఇంద్రియ, మనస్సు, బుద్ధి, వీటికి సహజమైన సుఖం. ఈ సుఖాన్ని నిరంతరము జీవితమంతా కూడా తాను
అందుకోవాలంటే దానికోసమని అర్థ అంటే సంపాదన ఉండాలా. అవి 8 రూపాలు అష్టలక్ష్మి రూపాలుగా ఉండాలా. ధనము, ధాన్యము, ధైర్యము, విద్య, విజయము, సంతానము, వాహనము ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిని సంపాదిస్తూ ఉంటాం. అంటే అర్థకామాలే ప్రయోజనము ఉంటాయి. అయితే ఈ అర్థకామాలను మనం ఆర్జించేటప్పుడు, సంపాదించేటప్పుడు తనకు కానీ తన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి అంటే మనుషులకు కానీ జీవరాశులకు కానీ ప్రకృతికి కానీ ఏ హాని కాకూడదు అట్లా సంపాదన చేయాలా. అట్లా సుఖాన్ని వాడు ఆస్వాదించాలి. అంటే తనకు హాని కలగకూడదు, తన చుట్టూ ఉండే ఏ జీవరాశికి ఏ మనిషికి సమాజానికి హాని కలగకూడదు, ప్రకృతికి హాని కలగకుండా వీటికంతా ఇంకా మంచి జరిగేటట్టు నీవు నీ కామసుఖాన్ని నీ అర్థాన్ని నీ సంపాదన పెట్టుకోవాలి. దీన్నే ధర్మ అన్నారు. అంటే అర్థ కామాల కోసం ధర్మాన్ని ఆచరించటం, దీన్ని ఏమంటారు? ప్రవృత్తి ధర్మం. ఈ ప్రవృత్తి ధర్మంలో మనిషి ఎప్పుడైతే ముందుకు సాగుతాడో ఆ పరిస్థితుల్లో వీడు ఏవేవి గుర్తుపెట్టుకోవాలా, కీలకమైనటువంటి అంశాలు ఏవి అని చెప్తూ మొట్టమొదటిగా ఏం సూత్రం చెప్తున్నారు అంటే, ఇతర వ్యక్తులు తనకు ఏదైనా చేసినప్పుడు తనకు హాని కలిగితే ఆ క్రియ వేరే వాళ్లకు నేను చేయకూడదు. ఆత్మన ప్రతికూలాని పరేషాం న సమాచారేత్. మిగతా వాళ్ళంతా కూడా తనకు ఏం చేస్తే తనకు బాధ కలుగుతుందో ఆ పని వేరే వాళ్లకు నేను చేయకూడదు. ఈ కీలకాన్ని గుర్తుపెట్టుకొని జీవించడం. నీవు సుఖంగా ఉండు, కానీ వేరే వాడికి దుఃఖాన్నిచ్చి నీ సుఖంగా ఉండద్దు. వేరే జీవరాశులకు దుఃఖాన్నిచ్చి నీ సుఖంగా ఉండకూడదు. ఇది తప్పు, ఇది అధర్మం. ప్రకృతిని నాశనం చేసి సుఖించవద్దు. చూడు, ఇది ధర్మం. అంటే తనకు చుట్టూ ఉండే జీవరాశులకు ప్రకృతికి హాని కలగకుండా నీవు సుఖంగా ఉండవు. సంపాదన చేసుకో, వద్దనే. ఈ కీలకాన్ని గుర్తుపెట్టుకో. అహింస పరమోధర్మ అని సందర్భంలో చెప్పారు. ఎందుకంటే ఎవరిని హింసించకూడదు. నీవు సుఖంగా ఉంటావో ఉండు, కానీ హింసతో సుఖించవద్దు. ప్రకృతిని హింసించి సుఖించొద్దు, ఏ జీవరాశిని హింసించి సుఖించొద్దు. ఇది అధర్మమవుతుంది. అందుకే ఈ అహింసను గుర్తుపెట్టుకోవాలా అని చెప్పి మొదట. పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం అని కూడా చెప్పారు. మిగతా వాళ్లకు నీ వల్ల ఉపకారం జరగాలి, కానీ మిగతా వాళ్ళను పీడనం చేయకూడదు, వాళ్ళను బాధించకూడదు. ఇది గుర్తుపెట్టుకుంటే ఒక కీలకమవుతుంది అహింస. అంటే ధర్మ మార్గంలో నడిచేవాడికి, ప్రవృత్తి ధర్మంలో ఉండేవాడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇది. ఇప్పుడు దాని గురించే ప్రశ్నిస్తున్నారు. ఏమని అంటే, అహింస అంటున్నారు, దీన్ని ఆచరించడం కష్టం కదా. అంటే మనిషి ఏదో విధంగా ఎవరినో హింసించాల్సిందే కదా. గమనాగమనల యందు, ఉచ్ఛ్వాస నిశ్వాసముల యందు అని ప్రశ్నిస్తున్నారు. చూడండి, వ్యవసాయాది కర్మల యందు నీవు ఎద్దులను బాధించకుండా వ్యవసాయం చేస్తావా? ఊపిరి తీసుకుంటున్నావు, వదులుతున్నావు అంటే ఎన్నో క్రిములు లోపల పోతున్నాయి, బయటకు వస్తున్నాయి, కొన్ని చనిపోతున్నాయి. ఇదంతా జరుగుతూ ఉంది. నీవు నడుస్తున్నప్పుడు నీ కాళ్ళ కింద నలిగి ఎన్ని చీమలో ఎన్ని దోమలు చనిపోతున్నాయో తెలియదు. అంటే అహింస దుస్సాధ్యం కదా, కష్టం కదా. అంటే దీనికి సమాధానం చెప్తున్నారు. మహాభారతంలో ఒక వృత్తాంతం అన్నట్టు. జాబాలి అని ఒక బ్రాహ్మణుడు తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే దానికి ఒక ఆకాశవాణి వినిపిస్తుందట. నీవు తులాధారుడు అని వైశ్యుడు ఉన్నాడు దగ్గరలో, అక్కడికి వెళ్ళు, అతను నీకు ధర్మోపదేశం చేస్తాడు. జాబాలి మహర్షి వెతుక్కొని వెళ్తాడు. తులాధారుడు ఎవరు అని కనిపిస్తాడు. తులాధారుడు ఒక వైశ్యుడు, వ్యాపారం చేస్తా ఉన్నాడు, మహాజ్ఞాని. అక్కడ ఏం వ్యాపారం చేస్తున్నాడు అంటే నూనె, తేనె, ధాన్యాలు ఇవన్నీ కూడా పెట్టుకున్నాడు.
నీవు దేన్ని తీయాలన్నా, నూనె తీయాలన్నా ఎద్దులను గానుగతో తిప్పాలా, అది హింస. అదేవిధంగా ధాన్యాలు పండించాలన్నా అక్కడ కూడా పశువులు నీకు అవసరము, అక్కడ హింస. తేనె తీయాలన్నా తేనెటీగలను హింసించి నీవు తేనె తీస్తున్నావు. మరి ఇదంతా హింస కదా అని ఈ సందర్భంలో జాబాలి తులాధారుని ప్రశ్నిస్తాడు. నీవు హింసించి ఎట్లా జ్ఞాని అయినావయ్యా? వీటిని హింసించినావు కదా, నేను వీటిని తెచ్చుకున్నావు ఒకటి హింసించినావు. అప్పుడు తులాధారుడు చెప్తా అంట, ఉద్దేశపూర్వకంగా హింస చేయకూడదు, అనివార్యంగా చేస్తున్నాను. ఎందుకంటే తేనె అది తీసుకొచ్చి దాన్ని అందరికీ అమ్మటం వల్ల, లేదా ఆహారం కోసమని ధాన్యాన్ని తీసుకుని రావటం వల్ల, ఎద్దులను కట్టి వ్యవసాయం చేయటం వల్ల ఇవన్నీ అనివార్యం చేసే తీరాలి. ఏవి జీవితానికి అనివార్యాలో అంత చేసి ఉద్దేశపూర్వకంగా వేరే వాళ్ళని హింసించకూడదు. కావాలని హింసిస్తే తప్పు, కానీ ఎద్దులను కట్టుకుని వ్యవసాయం చేస్తే దీన్ని శాస్త్రం ఒప్పుకుంటుంది. చెయ్యి, కొంత హింస తప్పదు అంతే. ఇప్పుడు నీకు తెలియకుండా నీ నోట్లో కొన్ని చిన్న చిన్న సూక్ష్మజీవులు పోతున్నాయి, చనిపోతున్నాయి అంటే అది అనివార్యం. అది నీవు ధాన్యం చేయగలవు. నీ నడుస్తున్నప్పుడు నీ కాళ్ళ కింద కొన్ని చీమలు పోతున్నాయి అంటే అనివార్యం. నీవు కావాలని వాటిని చంపొద్దు అంతే. అంటే తులాధారుడు ఏం చెప్తున్నాడు అంటే, అనివార్యంగా ఏవి చేయాలో అవి చెయ్యి, దాంట్లో హింస ఉన్నా పర్లేదు. అన్ని కర్మల్లో కూడా దోషం ఉండనే ఉంటుంది అని భగవద్గీత అంటుంది. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్ని రివావృతా. 18వ అధ్యాయంలో పరమాత్మ చెప్తుండే వాక్యం. ప్రతి క్రియల్లో కూడా దోషం ఉండే ఉంటుంది. ఎవరి క్రియలో దోషం లేదు? వ్యాపారంలో దోషం లేదా? ఉద్యోగంలో దోషం లేదా? కూలీలో దోషం లేదా? ఎక్కడ దోషం లేదు చెప్పండి. ఒక వ్యక్తి బట్టలు వేసుకోవాలన్నా ఎన్నో చెట్లను హింసించి పత్తి తీసుకురావాలా, ఎన్నో పట్టు పురుగులు హింసించి పట్టు చీరలు తీసుకురావాలి. ఇది అంతటా దోషం ఉంది. ఏ క్రియ తీసుకున్నా దోషం. వ్యాపారంలో దోషం ఉంది, ఉద్యోగంలో దోషం ఉంది, కూలీ పనిలో దోషం ఉంది, ఎక్కడ దోషం లేదు. అందుకే అనివార్యంగా హింస ఏదుందో దాన్ని చేయొచ్చు, ఇది శాస్త్ర సమ్మతమే. కానీ ఉద్దేశపూర్వకంగా చేయొద్దు, ఎవరిని హింసించవద్దు. ఒక జంతువును నీవు సపరేట్గా హింసించటము, ఒక మనిషిని హింసించి నీవు సుఖించటము, ఇట్లా చేయకూడదు. ఈ ఒక రహస్యాన్ని గుర్తుపెట్టుకోవాలా అని ఈ తులాధారుడు చెప్తాడు. అంతేకాకుండా ఇంకా ఏమంటున్నాడు, వర్ణాశ్రమోచితమైన కర్మను కపటము మోసము లేక ఆచరించిన వానికి, వర్ణాశ్రమోచితమైనటువంటిది వర్ణధర్మ అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే సమాజానికి 4 స్తంభాలు ఉన్నట్టువి. బ్రాహ్మణులు అంటే శాస్త్రాధ్యయనం చేసి మిగతా వాళ్ళకు చెప్పాలి, ఇది వాడి బాధ్యత, ఒక బాధ్యత తీసుకున్నట్టు. ఎవరెవరికి ఆ సామర్థ్యం ఉందో, ఎవరెవరికి ఆ గుణం ఉందో వాడు తీసుకోవచ్చు ఆ ధర్మాన్ని, వర్ణధర్మ. ఇంకా ఎవరెవరికి క్షాత్రగుణం ఉందో వాడు ఈ సమాజాన్ని రక్షించవచ్చు, అన్యాయాన్ని ప్రశ్నించవచ్చు. అన్యాయాన్ని అందరూ ప్రశ్నించే కాదు, ఎక్కడో అన్యాయం జరుగుతూ ఉంది అంటే ప్రతిఘటించాలా, అందరి చేత ఎత్తున్నా. క్షాత్రగుణం ఉండేవాడు ఎదిరిస్తాడు, వేరే వాడి చేత కాదు. పంటలు పండించటమో, జంతువులను రక్షించుకోవటమో, వ్యాపారం చేయటమో ఈ శక్తి కొంతమందికి ఉంటుంది, వాళ్ళు అది చేయాలి. ఇది 3వ వర్ణ వైశ్య. 4వది పరిచర్యాత్మకం కర్మ, సేవ. నిరంతరము సేవలోనే జీవించటం. అంటే వ్యవసాయ భూముల్లో కష్టపడటమో, ఫ్యాక్టరీలో కష్టపడటమో, ఇంకో చోట కష్టపడటం ఉన్నాయి చూడండి. అంటే ఎవరెవరు వాళ్ళ గుణాన్ని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, అంటే క్రియా సామర్థ్యాన్ని బట్టి సమాజంలో ఒక బాధ్యత తీసుకుంటారు కదా ఈ వర్ణ ధర్మాలు. 2వది ఆశ్రమ ధర్మాలు. సమాజ బాధ్యత కాకుండా తన మీద తనకు బాధ్యత ఉంది కదా, తాను కూడా మొదట తన జీవిత మొదటి దశలో బ్రహ్మచర్యాన్ని అనుష్ఠించాలా, 2వ దశలో గృహస్థాశ్రమాన్ని అనుష్ఠించాలా, 3వ దశలో వానప్రస్థ, 4వ దశలో సన్యాస అని మన శాస్త్రము ఒక పద్ధతిని ఏర్పరిచింది. వీటికి ఎన్నో ధర్మాలను చెప్తా ఉంది. వాటిని నీవు మోసం లేకుండా, కపటం లేకుండా అనుష్ఠానం చేయాలి. మోసం చేయకూడదు. నేను ఇట్లా అనుష్ఠిస్తున్నాను అని వేరే వాడికి ఊరికే చెప్పకూడదు. నీవు అట్లా చెప్పి మోసం చేసి వాడితో మర్యాదను అందుకోకూడదు.
నీ అనుష్ఠానం నీకుండని, నీ స్వధర్మాన్ని నీవు ఆచరించు, అంతే. మోసం ఉండకూడదు ఈ విషయంలో అని తులాధారుడు జాబాలికి చెప్పినాడు. అంటే ఇక్కడ అనివార్యంగా ఏది హింస అది చేయొచ్చు, ఉద్దేశపూర్వకంగా చేయకూడదు. వర్ణాశ్రమ ధర్మాలనైతే నీవు ఏ కపటము లేకుండా చేయ. ఇంత గుర్తుపెట్టుకోవాలి, ఇది ధర్మం. రెండవది చెప్తున్నారు అదే పేజీలో చివర, ప్రవృత్తి ధర్మాచరణమున మరి యొక్క కీలకమును ఇప్పుడు గ్రహింతము. అది ఏమనగా, యస్మిన్ యథా వర్తతే యో మనుష్య తస్మిన్ తథా వర్తితవ్యం స ధర్మ. మాయాచారో మాయా బాధితవ్య, సాధ్వాచార సాధున ప్రత్యుపేయ. మహాభారతము శాంతి పర్వంలో ఉండే వాక్యం. ఆవలివాడు మోసగాడైన ఎడల తన ఆత్మరక్షణ కొరకు వాని ప్రవర్తనని అనుసరించి ప్రతీకారమనర్చిన ఎడల తప్పు లేదని, ఎవరు ఏ విధముగా నడుచుకునో వాని యందు ఆ విధముగానే ప్రవర్తింపవలనని భావము. ఇది ఇంకొక విశేషం. నీవు ప్రవృత్తి ధర్మాన్ని అనుసరించేటప్పుడు ఏమవుతుంది అంటే, కొంతమంది నీకు మోసం చేస్తారు. అప్పుడేం చేయాలి? ఎన్నోసార్లు జరుగుతుంది ఇట్లా. తానైతే ఎవరిని హింసించాడు, తన వర్ణాశ్రమ ధర్మాలను కపటం లేకుండా ఆచరిస్తున్నాడు, వేరే వాడు వీడు మోసం చేసేకొస్తున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు అంటే, మోసాన్ని మోసంతోనే ఎదుర్కోవాలి. నీవు వాడు మోసం చేస్తున్నాడు అంటే అమాయకంగా నీవు బాధపడకూడదు, నీవు కూడా వాడిని ఎదుర్కోవాలా. ఇదే ధర్మ. అంటే ఎప్పుడు కూడా వాడు మోసం చేస్తున్నాడు అని తెలిసి నీవు సాధువుగా ఉంటే ఏమవుతుంది అంటే, ఇంకా వాడు ఎక్కువ మోసం చేస్తాడు. నేను దీనివల్ల నీకు హాని. ధర్మం యొక్క సూత్రం ఏమి అంటే, నీకు హాని కలగకూడదు, చుట్టూ ఉండే సమాజానికి హాని కలగకూడదు, ఏ ప్రకృతికి హాని కలగకూడదు. మరి నీకు హాని కలుగుతూ ఉంది అంటే నీవు ఎదిరించాలి వాడిని. అందుకే మిగతా వాళ్ళు మన మీద మోసం చేస్తే మనము ప్రతిఘటించాలా. శఠం ప్రతి శాఠ్యమాచారే అని ఒక న్యాయం ఉంది. ఎవడైతే నన్ను మోసం చేసేకొస్తాడో వాడిని నీవు మోసంతోనే ఎదుర్కోవాలి, తప్పలేదు. దుర్యోధనుడు మోసం చేస్తున్నాడు, పాండవులకు గ్రామం కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు అంటే, కృష్ణ పరమాత్మ దాన్ని గుర్తుపట్టి మోసాన్ని మోసంగానే జయించాలా అని తాను కూడా యుద్ధంలో అన్ని రకాలుగా ప్రయత్నం చేసినాడు. ఇది ధర్మం. మిగతా మతాల వాళ్ళు మతం మీద దాడి చేస్తున్నారు, మనల్ని అమాయకత్వాన్ని చూసి హింసిస్తున్నారు అంటే వెంటనే వీడు దాడి చేయాలి వాళ్ళ మీద. అయ్యో దేవుడు చూసుకుంటాడో ఊరు కూర్చోటి అర్థమే లేదు. అంటే నీ ప్రయత్నము, నీ ప్రతిఘటన ఉండే తీరాలా అంటున్నారు. దీనికి ఉదాహరణ ఇస్తున్నారు. జీవితమున కొన్ని విశేష పరిస్థితుల యందు మానవుడు ఈ ధర్మమును పాటింపవలసి ఉండను. అన్నిసార్లు ఇది జరగాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు మోసం చేసేకొచ్చినప్పుడు నీవు మోసం చేయాల్సిందే అని. ఉదాహరణకు శ్రీరామచంద్రుడు వాలిని సంహరించుట చూడండి. రాముడు వాలిని సంహరించేటప్పుడు ముందుండి యుద్ధం చేయడు, చాటన మాటన ఉండి వాడిని చంపేస్తాడు. ఎందుకంటే వాడికి వరం ఉంటుంది. ఏ దుర్మార్గులను కూడా ఎదురుగా నిలబడి యుద్ధం చేసే సాధ్యం కాదు. ఎందుకంటే ఉదాహరణకు టెర్రరిస్టులో, నక్సలైట్లో ఈరోజు అంటున్నామే మనం, వేరే భయోత్పాదకులు, వాళ్ళు అన్నిటికీ పరితెగించినటువంటి వాళ్ళు ముందు పోతే నిన్ను ఊరుకునిస్తారు. వాడిని ఏదో విధంగా ఎన్కౌంటర్ చేయాలి. రాత్రికి రాత్రే ఏవో యుద్ధ విమానాలు తీసుకుపోయి వాళ్ళు ఎక్కడుంటారో చూసి ఆ ప్రాంతాన్నంతా నాశనం చేశాను. నీవు వాడిని ఎదురుపోయి నేను వాడిని ఎదిరిస్తాను, ఇది సాధ్యం కాదు. అంటే దుర్మార్గుల్ని ఇట్లే చంపాలన్నది. వాడు నిజంగా న్యాయంగా ధర్మయుద్ధానికి వస్తే చేయొచ్చు, కానీ వాడు ఎవరినో అమాయకులు చంపేస్తున్నారు. కాశ్మీర్లో అమాయకులు చంపేశారు. చూడండి మూర్ఖత్వం కదా. ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే చెప్పకూడదు, వాళ్ళు ఎక్కడుంటారో గుర్తుపట్టి మొత్తం అక్కడుంటే ప్రాంతానంతా నాశనం చేసేయాలి. ఇదే ధర్మ. ధర్మ అంటే ఎప్పుడు చేతులు ముడుచుకుని కూర్చునేది కాదు. రాముడు వారిని అట్లే చంపేశాడు. రాముడు అంటేనే విగ్రహవాన్ ధర్మ, కానీ ఆయన చేసిన ఈ పనిని వేరే వాళ్ళు వెక్కరిస్తారు. కాదు, జరగాల్సింది అట్లనే. ఇప్పటికీ అట్లా జరుగుతాం. ఇప్పటికీ మన భారతదేశంలో ఇది ఒక యుద్ధ తంత్రం.
ఎవరెవరు ఇట్లా పనులు చేస్తున్నారో వాళ్ళను అనివార్యంగా ఇట్లే ఎన్కౌంటర్ చేసి చంపేస్తున్నారు. ఇదే ధర్మం. ఎందుకంటే వాళ్ళు మోసంగా చేస్తున్నారు అంటే వీడు మోసంతో ఎదిరించాలి, తప్పదు. ఇది విశేష పరిస్థితి. అన్నిసార్లు దీన్ని అనుసరించకూడదు, విశేష పరిస్థితుల్లో అనుసరించాలి. మొదట ధర్మయుద్ధానికి సిద్ధం చేయాలి. వాడు కాలేదు ఇట్లా మోసం చేస్తున్నాడు వాడిని మోసంగానే చంపేయాలి అంతే. ఎక్కడెక్కడ వాడి స్థావరాలు ఉన్నాయో వాడిని తీసేయాలి, అక్కడ పోయాలి, రాత్రికి రాత్రి చంపేయాలి. ఇది రామచంద్రుడు వాలిని సంహరించుట. రెండవది శ్రీకృష్ణుడు ధర్మరాజుచే అశ్వత్థామ హతః కుంజరః అనిపించుట. ఎందుకంటే ద్రోణాచార్యుడు యుద్ధం చేస్తూ ఉంటే ఎవరు తట్టుకుంటారు? ఇప్పుడు ద్రోణాచార్యుడు గెలిస్తే అంటే అర్థమేమి? అధర్మం గెలిచినట్టు అయింది అంతే. అది కాకూడదు. ఆయన ద్రోణాచార్యుడే కావచ్చు, మహాశక్తివంతుడే కావచ్చు. ద్రోణాచార్యుడు యుద్ధం చేస్తూ ఉంటే వీళ్ళంతా భయపడిపోయారు, శిష్యులు వీళ్ళంతా కూడా. గురువు శిష్యులు అంటే గురువు దగ్గర ఎక్కువ శక్తి ఉండే ఉంటుంది, దాన్ని వీళ్ళు తట్టుకోలేకపోయినారు, అర్జునుడు వీళ్ళంతా కూడా. మరి ఏం చేయాలి ఎప్పుడు అంటే ఏదో విధంగా ద్రోణాచార్యుని బలహీనతను తీసుకొని దాన్నే పట్టుకొని మోసం చేసి చంపేయాలి. ద్రోణాచార్యుని చంపేస్తేనే ధర్మ సంస్థాపన జరుగుతుంది అని గుర్తుపట్టినటువంటి కృష్ణ పరమాత్మ వెంటనే ఎవరితో చెప్పించాలా చూస్తే ధర్మరాజు నీవు గట్టిగా చెప్పాలా, అశ్వత్థామ హతః, నీ కొడుకు చనిపోయినాడు అని చెప్పాలి. తర్వాత చూడు, ఈ కుంజరం అనే ఒక ఏనుగు ఉంది, అశ్వత్థామ అనే ఏనుగు, దాన్ని చంపేస్తాను నేను, కుంజరః అని మెల్లగా చెప్పు. నీవేం అబద్ధం చెప్పలేదు, అశ్వత్థామ అని ఏనుగు చనిపోయింది అంటున్నావు అంతే. ధర్మరాజుకి అక్కడికి ఇష్టం లేదు, కానీ తప్పని పరిస్థితి చెప్పా చూడండి. ఎందుకంటే అది జరగకపోతే అబద్ధము చెప్పినా ధర్మ సంస్థాపన జరుగుతూ ఉంటే నీకు ధర్మం ముఖ్యం, ధర్మ సంస్థాపన ముఖ్యం. కాబట్టి ఆ విషయంలో తగ్గకూడదు. దానివల్లే ద్రోణాచార్యుడిని చంపేశారు. చాలా ముఖ్యంగా ఈ ఒక ఉదాహరణ ఇస్తున్నారు. అంటే రాముడు వాలిని చంపటము, ధర్మరాజు అశ్వత్థామ హతః కుంజరః అని అనిపించటం, ఇవన్నీ కూడా విశేష పరిస్థితుల్లో ఇట్లా జరగాల్సి వస్తుంది. మోసంతో ఎదుర్కొంచు. ఎందుకంటే దుర్యోధనుడు వీళ్ళంతా పట్టుకున్నాడు, భీష్ముడు ద్రోణుడు వీళ్ళంతా కూడా. ఎందుకంటే వీళ్ళంతా నా పక్కన ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? మరి వీళ్ళను నాశనం చేయకపోతే ధర్మ సంస్థాపన జరగదు, మరలా అధర్మమే తాండవిస్తుంది. అది కాకూడదు. అంతకి కృష్ణుడే దగ్గరుండి పని చేస్తాడు. అంటే విశేష పరిస్థితుల్లో ఇట్లా చేయాలని ఇది ధర్మం. తర్వాత ఇంకొక కీలకం అని చెప్తున్నాను. ఇప్పుడు మరి ఒక కీలకమును తెలుపుతున్నాము, వినుము. సత్యస్య వచనం శ్రేయః సత్యాదపి హితం వదేత్ యద్భూతహితం అత్యంతం ఏతత్ సత్యం మతం మమ. శాంతిపర్వం. సత్యము చెప్పుట కంటే జనులకు హితము కలిగించు మాట చెప్పుటయే శ్రేయస్కరమట. అసలు కొన్ని వేళలా ఉన్నది ఉన్నట్లు చెప్పుట కంటే జనహితమైన వచనమే సత్యమని భావం. ఇదేగాక మనుస్మృతి సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతనః అని వచించాను. అనగా సత్యమును చెప్పవలెను, ప్రియమును పలకవలెను. అప్రియమైన సత్యమును పలకరాదు, ప్రియమైన అసత్యమును చెప్పరాదు. ఇదియే సనాతన ధర్మము. సత్యమును ప్రియమును పలుకుట కష్టం. ఏలైనగా వ్యవహారమున సత్యమై ఉండునది ప్రియముగా ఉండేల నియమం లేదు, ప్రియముగా ఉన్నది సత్యమై ఉండున నియమము లేదు. కావున ప్రియాత్మకమైన సత్యమును పలుకుటను అభ్యాసముచే సాధింపవలెను. అహింసను గురించి చెప్పరి, హింస ఎప్పుడు చేయొచ్చో చెప్పరి. మోసం చేయకూడదు అంటే కొన్ని సందర్భాల్లో మోసం చేయాల్సి వస్తుంది, అట్లా చేయొచ్చు, ధర్మమే అని చెప్పారు. ఇప్పుడు చెప్తున్నారు సత్యాన్ని పలకాల, ఇదొక ధర్మం. నీవు నీ ప్రవృత్తి మార్గంలో నీవు అర్థకామాలను సాధించేటప్పుడు నీవు అనుష్ఠించే ధర్మం ఉందే, అంటే నీవు ధర్మంగా జీవిస్తున్నావు, నీకు చుట్టూ ఉండే సమాజానికి, జీవరాశులకు, ప్రకృతికి హాని కలగకుండా అర్థకామాలను సేవిస్తున్నావు. ఈ దారిలో, ఈ పద్ధతిలో ఇంకొక కీలకాన్ని గుర్తుపెట్టుకోవాలా, సత్యాన్నే పలకాలి. ఇది అహింస కాకుండా రెండవది కీలకం సత్యం.
సత్యాన్ని పలికేది అంటే ఇక్కడ కూడా సమస్య వస్తుంది. అన్నిసార్లు సత్యం చెప్తే సమస్య వస్తుంది. అందుకే మన శాస్త్రం ఏం చెప్తా ఉంది అంటే, సత్యమును చెప్పుట కంటే జనులకు హితమును కలిగించు మాట చెప్పుటే శ్రేయస్కరం. నీవు కొన్ని సందర్భాల్లో సత్యం చెప్తే జనులకు శ్రేయస్సు కాదు. అందుకే వాళ్లకు శ్రేయస్సు కలిగే విధంగా చెప్తే చాలు. కొంచెం అసత్యం చెప్పినా పర్లేదు, వాళ్ళకి మంచి జరిగింది అంతే. దీన్నే మను అంటాడు, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయా సత్యం అప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. నీవు సత్యాన్ని పలకాల, కరెక్ట్. సత్యం పలికేటప్పుడు ఒక సత్యాన్ని చెప్తావు, దానివల్ల జనులకంతా కూడా అప్రియమైనది అంటే దాన్ని చెప్పకపోవద్దు, ఊరుకుంటు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, వాళ్ళకి ప్రియమైతే చెప్పు, లేకపోతే వద్దు. వాళ్ళకి ఇష్టమైందే సత్యమైతే చెప్పాలా. వాళ్ళకి ఇష్టం కాని సత్యాన్ని ఎందుకు చెప్తావు? చెప్పకూడదు. ఎవరొక మంచి వ్యక్తిని ఎవరో దొంగలు పట్టుకునేకి వస్తున్నారు. వాడు వచ్చి నీ ఇంట్లో దాక్కున్నాడు. నీకు తెలుసు వాడు మంచి వ్యక్తిని. వాళ్ళు అడుగుతున్నారు ఎక్కడ పోయినాడు అని. ఇప్పుడు నీవు సత్యం చెప్తావా అసత్యం చెప్తావా? దుర్మార్గులకి నేను సత్యనిష్ఠుడిని, నేను సత్యమే చెప్తాను అని వాడిని పట్టిస్తే వాడు మంచి వ్యక్తి, వాడిని ఎందుకు పట్టిస్తావు? అబద్ధం చెప్పు ఇక్కడ. అంటే సత్యాన్ని చెప్పాలా అని శాస్త్రం చెప్తా ఉంది అంటే అన్నిసార్లు చెప్పాలని కాదు. చూడండి, ఇదే వివేకం అంటే. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, సత్యాన్ని చెప్పాలా, ప్రియమైన సత్యాన్ని చెప్పాలి. నబ్రూయాత్ సత్యం అప్రియం, అప్రియమైన సత్యాన్ని చెప్పదు. ప్రియంచ నానృతం బ్రూయాత్, ఒకవేళ వానికి ఇష్టమవుతుందని అబద్ధం చెప్పద్దు నీవు వాడు. చూడండి ఎన్ని సూక్ష్మాలు చెప్తున్నారు. ధర్మాన్ని విచారించి నిర్ణయించాలే కానీ ఒక్క వాక్యంతో నీవు అర్థం చేసుకోకూడదు. అందుకే ధర్మాన్ని జిజ్ఞాస చేయాలా అంటారు, అథాతో ధర్మ జిజ్ఞాస అని. ఎందుకంటే ధర్మము ఏం చెప్తుంది? సత్యం కదా, ధర్మం చరా, ఇట్లా చెప్తుంది. అంత మాత్రం చేత నీకు అర్థమైపోయిందే. సత్యం కదా అంటే అన్నిసార్లు సత్యాన్ని పలుకొద్దు. చూడు ఇటు చెప్తున్నారు కదా, కొన్నిసార్లు అసత్యం పలికినా కూడా మంచిది. కొన్నిసార్లు అశ్వత్థామ హతః కుంజరః అని చెప్పిండేది కూడా మంచిది. అంటే అబద్ధం చెప్పినా పర్లేదు, ధర్మం గెలవాలి, ఇది ముఖ్యం. అందుకే సూక్ష్మాన్ని గ్రహించి, అంటే వివేకంతో నీవు ఏది ధర్మము ఏది అధర్మము నిర్ణయించాలే కానీ ఒక వాక్యంతో నీవు దాన్నే పట్టుకోకూడదు. నేను సత్యాన్ని పలుకుతాను అంత, ఎవరన్నా అడిగి చెప్తాను అనకూడదు. తర్వాత ఇంకొక కీలకం చెప్తున్నారు. ఇప్పుడు మరి ఒక ప్రసిద్ధమైన కీలకమైనదనగా, తజేత్ కులార్తే పురుషం గ్రామస్యార్తే కులం త్యజేత్ గ్రామం జనపదస్యార్తే ఆత్మార్తే పృథివీం త్యజేత్. చూడండి, ఇదొక ముఖ్యమైనటువంటి శ్లోకం. దీని విశేషార్థమేమనగా ఒక్కొక్క సోపానం చెప్తున్నారు. వ్యక్తి ధర్మం కంటే కుల ధర్మం శ్రేష్టం, దానికంటే గ్రామధర్మం, దానికంటే పురధర్మం, దానికంటే దేశధర్మం, మరలా దానికంటే విశ్వధర్మం, దానికంటే ఆత్మధర్మం, ఒకదానికంటే ఒకటి శ్రేష్టములని గ్రహింపవలేను. ఈ సోపానాలను వివేచన చేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మొదటిది ఏమి అంటే, వ్యక్తి ధర్మం కంటే కుల ధర్మం శ్రేష్టం. నీ ఒకడు సుఖించటం కంటే నీ వంశమంతా సుఖించటం మంచిది. నీ వంశమంతా బాగుంటుంది అంటే నీ సుఖాన్ని పోగొట్టుకున్నా నీవు పర్లేదు. చూడండి, చాలా ముఖ్యం. అంటే నీవు సుఖంగా ఉండాలి నిజమే, కానీ నీ సుఖం పోయి నీ వంశమంతా సుఖిస్తుంది అంటే నీ సుఖాన్ని పోగొట్టుకున్నా పర్లేదు, తగ్గించుకున్నా పర్లేదు అన్నర్థం. దీని ఏమంటారు? త్యజేత్ కులార్థే పురుషం. రెండవ సోపానం ఏమి అంటే, దానికంటే గ్రామధర్మం శ్రేష్టం. గ్రామస్తులంతా బాగుంటారు అంటే నీ కులము అంటే నీ వంశము కొంచెం బాధపడినా పర్లేదు. అంటే నీవు సుఖం తగ్గించుకున్న పర్లేదు, గ్రామానికి సుఖం పెంచాలని.
ఇది ఒక్కదానికంటే వ్యాపకమైన ధర్మాలు. మొదటిది తన సుఖము, రెండవది తన వంశ సుఖము, మూడవది తన గ్రామ సుఖము, నాలుగవది తన పెద్ద ఊరు సుఖము, దానికంటే మొత్తం దేశం యొక్క సుఖము, దానికంటే విశ్వం యొక్క సుఖం, ప్రపంచం సుఖము, దానికంటే కూడా ఆత్మసుఖం. అంటే ఈ ఒకదానికంటే ఒకటి సుఖంలో వ్యాపకమైనటువంటి స్థితిలో. నీవు వ్యాపకమైన దానికోసమని దానికంటే తక్కువ ఉండే దాన్ని వదిలేసినా పర్లేదు. ఒక గ్రామాన్ని పోగొట్టుకున్నా పర్లేదు, దేశం బాగుపడాలి. అంటే ఒక వ్యక్తి దేశం కోసం జీవిస్తున్నాడు, తనకి ఏమీ ఆస్తి చేసుకోవటం లేదు అంటే అది గొప్ప ధర్మం. అది ఇప్పటికీ అట్లా మహాత్ములు ఉన్నారు. తనకు ఏదై చేసుకోవటం లేదు, తన వాళ్లకు ఏ ఆస్తి చేయటం లేదు, దేశం కోసం ప్రాకులాడుతున్నారు. కరెక్ట్. ఎందుకంటే తన వ్యక్తిగత జీవిత సుఖాన్ని కాదనుకొని, తన వంశ సుఖాన్ని కాదనుకొని, తన ఊరు యొక్క సుఖాన్ని కాదనుకొని దేశ భవిష్యత్తుని గురించి ఆలోచిస్తున్నాడు అంటే ఇది చాలా విలువైనటువంటిది. అంటే ఈ ఒకదానికంటే ఒకటి వ్యాపకమైనటువంటి ధర్మాలు. దీని అంటున్నారు చూడండి, వ్యక్తి ధర్మం కంటే కులధర్మం శ్రేష్టం. నీ సుఖం కంటే నీ కులమంతా సుఖంగా ఉంటుంది అంటే అయితే నీవు తప్పుకో, నీ సుఖాన్ని తగ్గించుకో. నీవు సుఖాన్ని తగ్గించుకుంటే కులమంతా సుఖంగా ఉంటుంది అంటే మంచిదే, అట్లా ఉండాలి. రెండవది కుల సుఖం కంటే అంటే వంశ సుఖం కంటే గ్రామ ధర్మం ఇంకా శ్రేష్టం. నీ కులం వాళ్లకు సుఖం తగ్గినా పర్లేదు, నీ ఊరంతా సుఖంగా ఉంది అంటే అది ఇంకా మంచిది. నీ కులానికి తక్కువ చేసి ఊరికంతా మేలు చేస్తున్నావు నువ్వు అంటే అది మంచిదే అవుతుంది ఇంకా. ఎందుకంటే అన్ని కులాలకు నీవు గమనిస్తున్నావు కదా అని అర్థం సుఖాన్ని. అంటే నీ దృష్టి వ్యాపకంగా తయారవుతా ఉంది. ఎంతోమంది దేశ సుఖం కోసమని తమ పిల్లల్ని సైనికులుగా పంపిస్తున్నారు. ఇది ఎంత గొప్ప చూడండి. అంటే తన కులంలో ఒక వ్యక్తి పోయినా పర్లేదు, దేశం బాగుపడాలా అనే అర్థమే కదా. ఇది ఎంత గొప్ప హృదయం. ఒక తల్లి 2-3 పిల్లలు ఉంటే ఒక పిల్లవాడిని దేశానికి ఇస్తుంది, సైనికుడిగా ఇస్తుంది. ఇంకా మన రాష్ట్రంలో తక్కువ, కానీ హర్యానా, పంజాబ్ అక్కడంతా కూడా చాలామంది పోతారని చెప్తాను. అంటే వాళ్ళలో దేశానికి నా పిల్లవాడిని ఒకడిని ఇస్తాను అంటే తన కులంలో ఒక వ్యక్తి తగ్గినా పర్లేదు, దేశ సుఖమే ముఖ్యం. ఇది చాలా విలువైనటువంటి ధర్మం. అంటే తక్కువ దాన్ని నీవు తగ్గించుకొని ఎక్కువ దాన్ని కోరుకోవటం. వ్యాప్య ధర్మం కంటే వ్యాపక ధర్మం శ్రేష్టమైనదని. అందుకే త్యజేత్ కులార్తే పురుషం, గ్రామస్యార్తే కులం త్యజేత్, గ్రామం జనపదస్యార్తే ఆత్మార్తే పృథివీం త్యజేత్ అని. వ్యక్తి ధర్మం కంటే కులధర్మం శ్రేష్టము, దానికంటే గ్రామధర్మం శ్రేష్టము, మరలా దానికంటే పురధర్మము, దానికంటే దేశధర్మము, మరలా దానికంటే విశ్వధర్మము, దానికంటే కూడా ఆత్మధర్మం. జ్ఞానిగా కావటం, సత్యాన్ని అందుకోవటం, సత్యమే తానవటం, అది ఇంకా గొప్పది. సత్యమే తానైపోతాను అంటే ఇంకా ఏ సుఖాలను తోసేస్తాడు వైరాగ్యం. ఒకటి శ్రేష్టములని గ్రహింపవలేను, శ్రేష్ఠ ధర్మమును జయించుటకై అంతకంటే అల్పమైన ధర్మమును త్యజించవచ్చు. ఇది కులధర్మము, దీన్ని పాటించే తీరాలా అనకూడదు. నీవు ఊరి ధర్మాన్ని గమనించినప్పుడు దాన్ని పాటించకపోయినా పర్లేదు అనర్థం. దేశానికి సమస్య వచ్చినప్పుడు నేను ఇట్లే ఉంటాను, నా కులధర్మాన్ని నేను ఆచరిస్తాను కాదు, దేశధర్మం ముఖ్యం. ఆపక చూడండి సరే. అంటే వ్యాప్య ధర్మాల కంటే వ్యాపక ధర్మాలు శ్రేష్టాలు. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకొని అయ్యో ఈ ధర్మాలు పోతున్నాయి అనుకోద్దు, కులధర్మాలు పోయినా పర్లేదు, దేశం బాగుపడదు అని ఉద్దేశం. ఈ సత్యాన్ని గుర్తించటం. ఉదాహరణము, విశ్వధర్మము జయించుటకై దాని క్రింది వ్యక్తి ధర్మాలను త్యజింపవచ్చు. ఉదాహరణ ఇస్తున్నారు. విభీషణుడు తన అన్నయ్య అయిన రావణుని మాట వినక శ్రీరాముని శరణు పొందుట ధర్మమా అను ఆక్షేపమునకు మనకిప్పుడు సమాధానం లభించినట్లే కదా. రావణాసురుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, ముగ్గురు ఉంటారు. వీళ్ళలో విభీషణుడు ఏం చేస్తాడు అంటే తన అన్న రావణుడు చేసిన కార్యము తప్పు అని గ్రహిస్తాడు, ఇది అధర్మం అని చెప్తాడు. సీతాదేవిని రాముడికి అప్పచెప్పు, వినడు వాడు, దుర్మార్గుడు. ఇప్పుడేం చేస్తాడు, తనే
రాముడికి శరణాగతుడైపోతాడు. ఇంకెట్లా ఈ నాశనం తప్పదు ఈ రాజ్యం. అంటే వాడిదే కదా రాజ్యం, విభీషణుడే రాజ్యం, అది కూడా తన అన్నదే రాజ్యము. అన్న రాజ్యాన్ని పోగొట్టుకున్నా పర్లేదా అంటే పోయినా పర్లేదు. ఎందుకంటే తాను భగవంతుని శరణాగతుడైతే, ధర్మ శరణాగతి జరిగితే ఇక్కడ ఒక వ్యక్తి పోయినా పర్లేదు, ఆ రాజ్యం పోయినా పర్లేదు. తర్వాత రాజ్యమే సుభిక్షంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రావణుని రాజ్యము, రావణుడు చనిపోయిన తర్వాత ఎవరి చేతికి వస్తుంది? రాముని చేతికి వస్తుంది. అది రామరాజ్యం అవుతుంది. అంటే తన వ్యక్తి లేదా తన కుటుంబ సౌఖ్యం కోసమని కుటుంబ సౌఖ్యాన్ని త్యాగం చేసి తన అన్న దూరమైనా పర్లేదు, తన వాళ్ళు తనకు దూరమైనా పర్లేదు, రాజ్యమైన రామరాజ్యం అవుతుంది కదా. అంటే తన కుటుంబాన్ని గమనించలేదు, తన రాజ్యాన్ని గమనించినాడు. రాజ్యం సుఖపడాలంటే రాముడే వచ్చి అనుకుంటాడు కదా ఇక్కడికి, ఇంకంతే చాలు అని తన కుటుంబ సుఖాన్ని తోసేసి రాముడికి శరణాగతుడవుతాడు. చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అయ్యో కుటుంబాన్ని దూరం చేసుకున్నాడు కదా, అన్ననే దూరం చేసుకున్నాడు కదా. అన్నని ఎందుకు దూరం చేసుకున్నాడు అంటే తన దేశ రక్షణ జరుగుతుంది దానివల్ల. రాముడే రాజు అవుతాడు, తనకి రామరాజ్యం అవుతుంది అది. ఎందుకంటే దుర్మార్గం రాజ్యం ఇప్పుడు ఉండేది. అంటే ఒక సౌఖ్యం పోయినా పర్లేదు, దానికి వ్యాపకమైనటువంటి ధర్మము కాపాడబడుతుంది కదా, ఇది ముఖ్యం. అందుకే ధర్మశాస్త్రాల్లో ఉన్నటువంటి ఈ విచారాన్ని ఇతిహాస పురాణాల్లో మనం చూస్తే అక్కడ ఉండే ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి అని అర్థం. ఎంతోమంది ఆక్షేపిస్తారు, వాలిని రాముడు చంపినాడు అనో, అశ్వత్థామ అతహ కుంజరహ అనిపించినాడనో, ఇదిగో విభీషణుడు తన అన్ననే కాదనుకొని రాముడి దగ్గరికి వెళ్ళిపోయినాడనో, ఇట్లా ఆక్షేపిస్తారు కదా. అన్ని ఆక్షేపాలకు ధర్మశాస్త్రం సమాధానం చెప్తా ఉందని అర్థం. లోక కళ్యాణార్థం విశ్వధర్మాన్ని అనుష్ఠించిన శ్రీరాముని విభీషణుడు శరణు పొంది లోక కళ్యాణార్థము ఇతర ధర్మములను అతడు త్యజించుట న్యాయమేను. ఇది న్యాయమైంది. ఎందుకంటే తన కులానికి సంబంధించిన సుఖాన్ని పోగొట్టుకున్నా పర్లేదు, రాజ్యం అంతా బాగుపడాలా, ఈ ఉద్దేశంతో వ్యాపక దృష్టితో విభీషణుడు రాముడి దగ్గరకు వచ్చేసినాడు. ఈ రీతియే శ్రీకృష్ణుడు విశ్వధర్మమును జయించుటకై ఇతర ధర్మములను వదిలి కౌరవ నాశనము గావించి ధర్మమే జయించనని ప్రదర్శించను. కృష్ణ పరమాత్మ చేసింది ఇదే. కృష్ణ పరమాత్మ తానేమి ఏ రాజ్యానికి అధిపతి కాలేదు, కానీ మొత్తం అఖండ భారతదేశానికి ఒక ధార్మిక చక్రవర్తి ఉండాలి. ఎవరో మూర్ఖులు దుర్మార్గులు చక్రవర్తులుగా ఉంటే ఇది తప్పు. అంటే తన సుఖాన్ని కాదనుకుని తన వంశము గాంధారి శాపంతో నాశనమైన పర్లేదు, కానీ మొత్తం దేశమంతా కూడా ధర్మరాజు యొక్క పాలనలో సుభిక్షంగా ఉండాలి. తన వంశాన్ని కాదనుకొని దేశ రక్షణ కోసం పాటుపడ్డాడు. ఇది చాలా గొప్పదని. ఎందుకంటే విన్నవాళ్ళు, భారతాన్ని విన్నవాళ్ళు అడుగుతారు, కృష్ణ పరమాత్మ చివరికి తన వంశానికే చేడు తెచ్చుకున్నాడు కదా, అయినా పర్లేదు, ఒక వంశం నాశనమైనా పర్లేదు, దేశమంతా కూడా ఒక ధర్మ సంస్థాపన జరుగుతుంది, అంత చాలు అన్నారు. ఇది వ్యాపకమైన ధర్మం. తన కుల ధర్మాన్ని పక్కకు పెట్టి దేశ ధర్మాన్ని కాపాడాలి, ఇది ముఖ్యం. ఇంకో ఉదాహరణ ఇస్తున్నారు. ఇక భరతుడు తన తల్లి కైకేయి మాటను తృణీకరించుట యందు ఈ సూక్ష్మతయే ఉంది. భరతుడు రాముడు అడవికి వెళ్ళిపోయిన తర్వాత వస్తాడు. వచ్చి చూస్తాడు, పరిస్థితి ఇట్లా మారిపోయింది. కైకేయిని దూషిస్తాడు, తల్లిని దూషిస్తాడు. ఎట్లా దుర్మార్గ పని చేసినావు కదా అని. చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అయ్యో తల్లిని దూషిస్తున్నాడు కదా, తల్లిని శపిస్తున్నాడు కదా, ఇది ఎట్లా అయిపోతుంది అంటే నిజంగా రాముడి పరిపాలన జరిగింటే అది దేశాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ దృష్టి వేరే, వ్యాపక దృష్టి. భరతుడు రాజ్యానికి చక్రవర్తి కావటానికి రాముడు కావటానికి చాలా తేడా ఉంది. తన చక్రవర్తిత్వంలో ఎంత హితం చేకూరుతుందో దేశానికి, రాముడి చక్రవర్తిత్వంలో అంతకంటే 100 రెట్లు హితం చేకూరుతుంది అని గుర్తుపట్టిండేవాడు. తాను రాజు కాకున్నా పర్లేదు, రాముడి రాజ్యం చేయాలా, ఈ విషయంలో తల్లిని తిట్టినా పర్లేదు. చూడండి, ఇదే ధర్మ సూక్ష్మం. అంటే తన తల్లిని తిట్టవచ్చా, తనను తిట్టుకోవచ్చా, ఎట్లా అంటే దీనికి కారణము ధర్మ సూక్ష్మం. వ్యాపకమైన ధర్మాన్ని
గమనిస్తున్నాడు అనర్థం. ఇక మరి ఒక ముఖ్యమైన కీలకం తెలుపుతున్నాను, శ్రద్ధగా వినుము. స్వధర్మమును ఆచరించినప్పుడు సుఖదుఖములు, నిందాస్తులు, మానవమానాలు, జయాపజయాలు మున్నగు ద్వంద్వములను ఎదుర్కొనవలసి ఉండును. ద్వంద్వముల ప్రభావమునకు హర్షమును పొందుట లేదా విషాదము కృంగుట పొందిన ఎడల తప్పక ధర్మచ్యుతుడగును. అనగా సుఖము కలిగినప్పుడు పొంగుట, దుఃఖము కలిగినప్పుడు కృంగుట ధర్మచ్యుతికి దారి తీయును. అర్జునుడు యుద్ధరంగమున తన ఎదుటగల భీష్మ ద్రోణాదులను చూచి వీరు నావారు, నేను వీరివాడను అను అభిమానము కలిగి దుఃఖముచే కృంగి స్వధర్మము యుద్ధము నుండి విముఖుడయ్యను. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయిన అనిత్యా తాన్ స్థితిక్షస్వ భారత అని ఉపదేశించను. శీతోష్ణ సుఖదుఖాది ద్వంద్వములు మాత్రాస్పర్శములైన ఇంద్రియ విషయముల నుండి జనించున్నవి. అవి రాకపోకలు కలిగినవి కావున అనిత్యములు కనుక వానిని ఓర్చుకొనమని భావము. ఓర్పు ధర్మ సాధనలో ఇంకో కీలకం ఏమి అంటే ఓర్పుతో ఉండాలి. అంటే సహనము. సుఖదుఖాలు, నిందాస్తులు ఇవన్నీ కూడా ద్వంద్వాలు వస్తూనే ఉంటాయి జీవితంలో. నీవు బ్యాలెన్స్డ్గా ఉండాలి అని అర్థం. ఈ ఓర్పును నీవు సాధించుకోవాలి. నీ ఓర్పుతో ముందుకు సాగాలే కానీ, సహనంతో ఉండాలే కానీ అయ్యో ఏదో వచ్చింది అని కృంగిపోవటమో, ఏదో జయించినామో అని పొంగిపోవటమో జరిగితే తప్పు. అంటే సమత్వం యోగ ఉచ్యతే, సమత్వాన్ని సాధించాలి. ఇది లేకపోతే ఏమవుతుంది అంటే నీవు పొంగిపోయినప్పుడు అక్కడ ధర్మం నుంచి జారిపోతావు. ఎవడైతే తాను అనుకోండి సాధిస్తాడో వాడికి ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఏ దేవుడు వద్దు, ఏ గురువు వద్దు అనిపిస్తుంది. ఎందుకంటే వాడు అనుకోండి సాధించినాడు. వాడు ఏ గుడికి పోడు, ఏ దేవుడిని నమ్మడు. ఎందుకంటే నేనే సాధించిండేది అంటాడు. ఒకవేళ కృంగిపోయినాడు అనుకో, ఏ సమస్య వచ్చింది, నాకు ఏ దేవుడు సహాయం చేయలేదు అని ఏడుస్తాడు. అంటే వాడికి ధర్మము, శాస్త్రము, దేవుడు, గురువు ఎవరు ఇష్టం ఉండదు. ఎప్పుడు కూడా వాడు పొంగిపోకూడదు, కృంగిపోకూడదు, సమత్వంలో ఉండు, కరెక్ట్. అదేమొచ్చినా దాన్ని ఆనందంగా అనుభవించు, అంతే. వివేకంతో అనుభవించు. ఇవి వచ్చిండేవి శాశ్వతంగా ఉండవు, పోతాయి. అనిత్య ఆగమాపాయిన వచ్చిపోతాయి పాపి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఖదా. వాతావరణంలో చల్లదనము, వెచ్చదనము ఎట్లా వచ్చిపోతున్నాయో. ఇప్పుడు వేడిగా ఉంది అంటే కొన్ని రోజులు చల్లగా అవుతుంది, తర్వాత చలి ఎక్కువైంది అంటే మరల వేడి వస్తుంది. ఇది ఋతువులే మనకు పాఠం చెప్తున్నాయి. దీనికోసమని అయ్యో ఎంత చలి అవుతుంది బాధపడకూడదు, ఎంత వేడి అని బాధపడకూడదు. ఎందుకంటే రెండు మంచివే. ఎండ లేకపోతే నీకు వర్షాలు లేకుండా అయిపోతాయి. ఎండ ఉండాలి. ఎండ లేకపోతే నీకు ఆరోగ్యం అంతా దెబ్బతింటుంది. అన్ని క్రిములు నీ మీద దాడి చేస్తాయి. బాగా ఎండ పడింది అంటే ఇవన్నీ నాశనం అవుతాయి. మంచిదే. మరలా చలి వస్తుంది, తర్వాత మరలా ఎండ వస్తుంది. ఈ సైకిల్ ఇది ఉండే తీరాల. శీతోష్ణ సుఖదుఖదాహ ఆగమాపాయిన వస్తున్నాయి, పోతున్నాయి. నీవు తితిక్షస్వ భారత. తితిక్ష అంటే నీవు ఓర్చుకోవాలా, ఓర్చుకునే శక్తి రావాలి. ఏదొచ్చినా ఆనందంగా అనుభవించాలి. ఎండ బాగా పడుతూ ఉంది, దీనివల్ల నా క్రిములో శరీరంలో ఏమున్నాయో అన్నీ నాశనం అవుతాయి. ఇంకా భూమి మీద ఏదేదైతే అనిష్టం ఉందో ఆ సూర్యుని యొక్క కిరణాల వల్ల అంతా క్లీన్ అయిపోతుంది అని నీవు దాంట్లో ఉండే ఒక ధనాత్మకమైనటువంటి ఫలాన్ని చూడాలి. అయ్యో ఎండ అని బాధపడకూడదు. ఎండ మంచిదే, తప్పేం లేదు. తర్వాత చలి, అది మంచిదే అనుకో, ఏ తప్పేమని. ఎందుకంటే ఎండ కంటే చలి మేలు అనిపిస్తుంది మనిషికి. చలిగా ఉంటే మేలు ఎక్కడో ముదురుకొని పడుకోవచ్చు అనుకుంటాడు. అంటే ఏది వచ్చినా కూడా దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దు, పాజిటివ్గా తీసుకో. నీవు వ్యతిరేకించి ఏం చేస్తావు? అయ్యో ఎండ కాకూడదు నీ వ్యతిరేకించి ఏం చేస్తావు? ప్రకృతిని విరోధం చేసుకుంటావు. సాధ్యమా? అదంతా కూడా. ఎందుకంటే భారతదేశంలోనే ఎంతో తేడా ఉంది శీతోష్ణాల్లో. ఉత్తర భారతదేశం వైపు వెళ్తూ ఎంత చలి స్టార్ట్ అవుతుంది, మైనస్కి వెళ్ళిపోతుంది హిమాలయాల దగ్గర. మరలా తర్వాత ఎండాకాలం విపరీతంగా తయారైపోతుంది. ఇక్కడ అంతే.
అంటే 50 డిగ్రీలు 60 డిగ్రీలు పోయేది ఉన్నాయి, -50 -40 పోయేది ఉంది. అంటే ఇంతటి రేంజ్లో మనిషి జీవించాల్సినటువంటి అవసరం ఉంది. నీవు దాన్ని కాదనుకొని వద్దు అనిపిస్తూ ఉంది, నాకు ఇక్కడ ఉండేది ఇష్టం లేదో అనుకోకూడదు. తనకు తానుగా ఏదో ఒక విసుగు పుట్టించుకోకూడదు. సమత్వంలో ఉండాలి. ఏదొచ్చినా కూడా దాన్ని ఆనందంగా స్వీకరించు, భగవంతుడు నీకోసం ఇస్తున్నాడు ఎండ అంతే అని ఇట్లా నీవు అర్థం చేసుకుంటే చాలు. ఎంత ఎండ ఉన్నా నీ ఉండడానికి చెట్ల నీడ ఉంది కదా, ప్రశాంతంగా ఉండు అంతే. ఇంకా ఎన్నో సౌకర్యాలు చేసినాడు పరమాత్మ, ఫ్యాన్లు వేసుకునేదో, కూలర్లు వేసుకునేదో, ఏసీ పెట్టుకునేదో ఉండు ప్రశాంతంగా. అంతేగాని అయ్యో ఎండాకాలమో అని బాధపడదు. అట్లనే ఏ కష్టం వచ్చినా కూడా అవును కష్టాలు వస్తున్నాయి అంటే ఏదో పరీక్ష జరుగుతుంది, నిలబడతాను చూస్తాను. ఏదో సుఖం వస్తుందని పొంగిపోవద్దు, ఇది పోతుంది గుర్తుపెట్టుకో అంతే. ఇది ఒక ప్రసాదంగా అనుభవించు, భగవంతుని ప్రసాదం ఇచ్చినాడు నేను తీసుకుంటున్నాను అంటే అన్నిటినీ కూడా సమంగా తీసుకోవటం ఉందే ఇది నిన్ను ధర్మంలో ఉంచుతుంది. నీవెప్పుడైతే కృంగిపోయినావో నీ ధర్మాన్ని ఆచరించాలి, నీ పొంగిపోయినావో అన్నా కూడా ధర్మాన్ని ఆచరించాలి. ఏ వ్యక్తి తాను అనుకోండే సాధిస్తాడో, ఏదో కోట్లకు సంపాదన చేయాలనుకున్నాడు అనుకో, కోట్ల ఏదో లాటరీ పడింది వీడు, అంతటితో వాడికి ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఏ దేవుడిని ఏ శాస్త్రాన్ని వాడు చూడడు, ఎందుకంటే మదం ఎక్కింటాడు వాడు. ఇప్పుడు ధర్మాన్ని ఆచరించే సాధ్యం కాదు. అదేవిధంగా నీకు కృంగిపోయినావు అనుకో, అయ్యో ఏం దొరకలేదు నాకు, అక్కడ ధర్మాన్ని ఆచరించలేదు. నీవు బ్యాలెన్స్డ్గా ఉంటే మాత్రమే ధర్మాన్ని ఆచరిస్తావు అని అర్థం. అందుకే ధర్మాచరణలో ఇదొక కీలకం. ప్రతి వ్యక్తి సమత్వంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి, పొంగుట కృంగుట ఉండకూడదు. సుఖము, జయము, మానము మున్నగును లభించినప్పుడు మానవుడు నా సమానం ఎవరు లేరని పొంగిపోయి ధర్మ విముఖుడు ఒకట సంభవించును. మానాపమానయో తుల్య. జ్ఞాని ఎట్లుంటాడప్ప అంటే ఎవరో పొగడిని ఎవరిని తిట్టని సమానంగా ఉంటాడు. వాడిని అవమానించని లేదా సన్మానించని ఇద్దరి మధ్య వాడు ప్రశాంతంగా ఉంటాడు. అంటే ఎవరిని నీవు ఎక్కువగా పట్టించుకోలేకపోవద్దు. ఎవరో తిట్టి క్షమించి వదిలేదు, వాడితో మరలా పోరాటం పెట్టుకోవద్దు. తన బంధువులు ఎప్పుడో ఏమో తిట్టింటారు, దాని జీవితాంతము నీవు శత్రుత్వం పెంచుకోవాల్సిన అవసరం లేదు. వాడిని క్షమించు, నీవే ఓడిపో, వాడిని నీవే మాట్లాడించు, వాడిని ఏం కాదు. ఎందుకంటే ఎప్పుడు ధర్మ సాధకుడు తాను ఓడిపోయినా పర్లేదు. బంధువుల మధ్య అనవసరంగా ద్వేషాన్ని పెంచుకొని తన తరమే కాకుండా తన పిల్లలు కూడా తన సంతతి అంతా కూడా వాడి మీద ద్వేషం పెంచుకొని ఇంత ద్వేషాన్ని సాధించడం వల్ల నీకు వచ్చే ఉపయోగం అయితే ఏమో. నీవు ఓడిపోయినా పర్లేదు, వాటితో ప్రేమగా ఉండు. మైత్ర కరుణ ఏవచ అద్వేష్టాసురభూతాను. దీన్ని గమనించ. అంటే ఒక వ్యక్తి నీ మీద శత్రుత్వాన్ని పూనినాడు అంటే నీ వాడి మీద పూనొద్దు, వాడిని నీ మిత్రుడిగానే చూడు, మంచి మాటలు మాట్లాడు. అంత తాను ఓడిపోయినట్లు కాదు, నిజంగా వీడు గెలిచినట్లే. ఎందుకంటే నీ ధర్మంలో ఉన్నావు. అందుకే ఎప్పుడు కూడా ద్వేషాన్ని అట్లే పెంచుకుంటూ పోకూడదు. కొంతమంది తరతరాలుగా వాళ్ళ వంశం మీద ద్వేషం పెంచుకునేస్తారు. అంత పెంచుకోవాల్సినటువంటి అవసరమే లేదు, మొదట్లో తుంచేస్తే అయిపోయింది అంతే. అందుకే మానము, అపమానము, సుఖము, దుఃఖము, లాభము, నష్టము అన్నిటా కూడా వీడు సమత్వాన్ని పాటించడం నేర్చుకుంటే మాత్రమే ధర్మంగా ఉండగలుగుతాడు అనర్థం. ఒకానొక దైవభక్తి గల బీదవానికి అకస్మాత్తుగా ఒక నిధి లభించిన ఎడల సుఖముచే పొంగి లోభం ఎక్కువగొటచే అప్పటి నుండి అధర్మమును ఆచరించుటకు మొదలెడును కదా. ఒక వ్యక్తి దారిద్ర్యంలో జీవిస్తున్నాడు, ఏదో ఒక్కసారిగా సంపద వచ్చింది, నడిమంత్రపు సిరి అంటారు. అంటే దరిద్రంగా జీవిస్తున్నటువంటి వాడికి ఒక్కసారిగా డబ్బు వచ్చింది అంటే కళ్ళు నెత్తికెక్కుతాయి, వాడికి ధర్మాన్ని ఆచరించడం. ఇదే సమస్య. అంటే ఇది పొంగిపోవటం, లోభం పెరిగిపోతుంది అని అర్థం. కావున ధర్మ నిర్వహణకు ద్వంద్వ సహిష్ణుత అతి ముఖ్యము. ద్వంద్వాలను సహించుకోవాల. లాభమో నష్టమో, జయమో అపజయమో, నిందయో స్తుతియో, మానమో అవమానమో, శీతమో ఉష్ణమో, సుఖమో దుఃఖమో, చూడు ఇవన్నీ కూడా ద్వంద్వాలు. ద్వంద్వాలను సమంగా స్వీకరించడానికి నీవు బ్యాలెన్స్డ్గా ఉండడం ప్రయత్నం చేయాలి. ఇట్లా ఉంటే మాత్రమే ధర్మాన్ని ఆచరించగలుగుతావు. నువ్వు కృంగిపోయినావు అంటే పోయి
ఏదో జీవితంలో సమస్య వచ్చింది, కృంగిపోతావు అంటే నీ ధర్మాన్ని ఆచరించలేవు. తర్వాత ఇది ఇంకొక సూక్ష్మాన్ని చెప్తున్నారు. ఆచార ప్రభవో ధర్మ అను సూక్తిని అనుసరించి ధర్మం మనలో నెలకొనుటకు సదాచారం ముఖ్యం. సదాచారము చాలా ముఖ్యమైనటువంటిది. ఆచారాలు అంటే కొన్ని నియమాలు. తన జీవితానికి కొన్ని నియమాలు పెట్టుకోకపోతే ఏమైపోతుంది అంటే మన ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా ఎట్లా పడితే అట్లా ప్రవహిస్తాయి. కొన్ని నియమాలు వేసుకోవాలి. అందుకే యమాలు, నియమాలు అని పతంజలి మహర్షి ఒక లిస్ట్ చెప్తాడు. ఈ నియమాలన్నీ పెట్టుకుని తీరాలి ఆచారం. ఎందుకంటే ధర్మము నీ ఆచారం వల్ల కాపాడబడుతుంది. ఆచారాలను వీడకూడదు. దీన్ని వివరిస్తున్నారు. ఇదిను ఒక ముఖ్యమైన కీలకము. సదాచారము యమము నియమము అని 2 విధములు. అవేవి అంటే పతంజలి మనం చెప్తున్నాడు. అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ యమాహ. ఇవన్నీ యమాలు. తర్వాత నియమాలు ఏం చెప్తున్నారు అంటే శౌచ, సంతోష, తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన అని నియమాహ. యమాలు నియమాలు అంటాం కదా, యమ నియమాలు పాటించాలి. నియమాలు అంటే కట్టడి చేయటం. మన ఇంద్రియాలు ఇష్టానుసారంగా భోగాల కోసం వెళ్తాయి. నియమం వేసుకోండి. నా నాలుక రుచికరమైన పదార్థాలు అడుగుతుంది, సరే దానికి ఒక నియమం వేసి బయట తినొద్దు, ఇంట్లో చెప్పించుకొని తిను అని ఇట్లా కంట్రోల్ చేయడం. ఒక నియమాన్ని వేసుకునేది. నేను బయట తినను. ఒక నియమాన్ని వేసుకున్నాడు మనిషి అంటే ఇది వీడికి ఉపయోగపడుతుంది. బయట తినకుండా ఉండేది ఒక నియమం పెట్టుకుంటే. ఎందుకంటే బయట తినొచ్చు అని అనుకున్నాడు వీడు అంటే చాలా. బయట అంటే చాలా దూరం, ఎంత దూరమైనా పోవచ్చు, ఎన్ని హోటల్ కన్నా పోవచ్చు, ఎన్ని డాబాలకైనా పోవచ్చు. బయట తినను అంటే ఇంకా ఆలోచన లేదు. ఏం చేసుకున్నా ఇంట్లో తిను, ఏం రుచికరంగా చేసుకుంటావో అన్నీ చేసుకుని తిను అంతే. ఇప్పుడు ఈ నియమం వేసుకునేది. ఈ నియమాన్ని పెట్టుకోవటం వల్ల తన నాలుకను వీడు కంట్రోల్ చేసుకోవచ్చు. నువ్వెంత చేసినా ఇంట్లో చేసిండే నీకు రుచి అంతంతే ఉంటుంది. బయట తినేది నేర్చుకున్నావు అంటే ఇది తక్కువ రుచి కనిపిస్తుంది. నేను బయట తినను అంటే అప్పుడు ఇంట్లోది రుచి అనిపిస్తుంది. ఒక నియమం అది. శాస్త్రాలు ఏంటున్నాయి, నీవు నాలుకను గెలిచినావు అంటే జగత్తుని గెలిచినట్లయితుంది. జితే రసే జితం సర్వం. చూడండి, నీవు రసనేంద్రియాన్ని గెలిచినావు, రుచిని గెలిచినావు అంటే సమస్తాన్ని గెలిచినట్టే అవుతుంది. అందుకే దాన్ని గెలవాలంటే అర్థమేమి, బయట రుచిని చూడకూడదు. ఎప్పుడు కూడా బయట రుచి నీకు ఎక్కువైంది అంటే ఇంటి రుచి నీకు తెలిసలేదు. ఇది ఎప్పుడు రుచి తక్కువ అనిపిస్తుంటుంది. ఎందుకంటే బయట అంటే చాలా పదార్థాలు ఉన్నాయి నీకు తినాల్సిన. కొత్తగా తిన్నట్లల్లా నీకు ఏదేదో టేస్ట్ వేరే కనిపిస్తుంటుంది. అప్పుడు ఏమైపోతుంది అంటే ఇంట్లో ఒకే రుచి కాబట్టి నీకు అర్థం కాదు. హాస్టల్లో ఉండే పిల్లలు రుచిగా లేదు పదార్థాలు, ఎందుకంటే రోజు అదే తినాలి కదా. ఊరు బయట ఎక్కడో హాస్టల్ తీసుంటారు వాళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు. అదే తినాలి. తింటే వాళ్ళకి మొదట్లో 1 రోజు 2వ రోజు బాగుంటుంది. ఒక నెల తర్వాత అడిగితే బాగలేదండి. ఎందుకంటే అదే తినాలి కాబట్టి రుచి లేని అనిపిస్తుంది. బయట తినే నేర్చుకున్నాడు మనిషి అంటే అట్లా అనిపిస్తుంది. అందుకే ఒక నియమాన్ని వేసుకునేది, నేను బయట తినను చాలా. ఈ నియమాన్ని పెట్టుకోవటం వల్ల నీ ఇంద్రియాలకు ఎంతో శక్తి వస్తుంది. దానివల్ల నీ ఆరోగ్యం బాగుపడుతుంది కదా, అది ముఖ్యం. నీ కుటుంబం అంతా కూడా నీ మీద ఆధారపడుతుంది. నీ పోయినావు అంటే సమస్య అవుతుంది కదా. అందుకే ఎప్పుడు కూడా నియమాలు పెట్టుకొని జీవించటం ఉంది కదా, ఇది సదాచారం. అన్నిట్లోనూ కేవలం నాలుక ఇంద్రియమే కాదు, మన 10-11 ఇంద్రియాలకు కూడా నియమాలు వేసుకోవాలి. నేను ఎక్కువ తిరగను, ఎక్కువ సంపాదన చెయ్యను. చూడండి, అపరిగ్రహ అంటే అర్థం ఊరికి జీవితం అంతా సంపాదించడమో అంటే అర్థమేం. దీనికి ఏమైపోతుంది అంటే వాడికి సంపాదన చేస్తూ దాంట్లో ఏదైనా కొంచెం పోయినా కూడా బాధపడతాడు. ఆ బాధ మళ్ళీ నీవే అనుభవించాల్సి వస్తుంది. వద్దు. దాంట్లో నేను ఇంత చేస్తాను చాలా, అంతే. ప్రతిరోజు ఇంత కష్టపడతాను అంతే, అంతకంటే ఎక్కువ కష్టపడను సంపాదన కోసం. నేను ప్రతిరోజు కూడా ఈ ఆహారం తీసుకుంటాను అంతే, ఈ ఆహారం తీసుకోను. నేను ఏకాదశి ఉపవాసం ఉంటాను అంతే అని తాను కొన్ని నియమాలు ఏర్పరచుకుని తన శక్తి కొద్దీ
అందరికీ ఏకాదశి రోజు పూర్తి ఉపవాసం చేసే సాధ్యం కాదు. రోజు 3 పూట్ల తింటాను కదా, 2 పూట్ల తింటాను అంతే ఏకాదశి రోజు అని ఒక నియమం పెట్టుకో, తప్పులేదు. నిదానంగా శక్తి వస్తే నీకు ఏకాదశి రోజు ఒకే పూట తీసుకుంటాను అని నీవు దాన్ని అనుష్ఠానం పెట్టుకో. ఒక నియమం అంతే. ఈ నియమాన్ని వేరే వాళ్ళ మీద రుద్దకూడదు, నీవు ఉండు అట్లా అంతే. నేను అట్లుంటాను కాబట్టి మా ఇంట్లో అందరూ అట్లే ఉండాలా అనకూడదు. వాళ్ళ ఆహారం తీసుకొని అంతే. అంటే నియమాలు పెట్టుకోవటం చాలా ముఖ్యం. ఇది ఆచారం. ధర్మాన్ని కాపాడేకి నియమాలు పెట్టుకోగలిగితే మాత్రం ధర్మాన్ని కాపాడుకోగలుగుతాం. నీవు నియమాలు ఉల్లంఘిస్తే ధర్మాన్ని కాపాడుకోలేవు అని అర్థం. అందుకని ఇక్కడ చెప్తున్నారు, ఆచారహీనం నపునంతి వేదాహ అని వశిష్ఠ స్మృతి హెచ్చరించను. ఎవరు ఆచారహీనుడు, నియమాలు పెట్టుకొని జీవించటం లేదు. ఈ రోజుల్లో మడి అంటారు చూడండి, ఇది ఆచారం. మడి అంటే ఒక మానసికమైనటువంటి శౌచం, శుద్ధి. నీ మానసికంగా శుద్ధంగా ఉండాలా అంటే నీ ఇంద్రియాలన్నీ శుద్ధంగా ఉండాలా, నీ దేహం అంతా శుద్ధంగా ఉండాలి, చుట్టూ ఉండే వాతావరణం అంతా శుద్ధంగా ఉండాలా. ఇదంతా నీవు సాధించుకోవాలా అని అర్థం. మడి ఎవరు పాటించాలంటే బ్రాహ్మణులే పాటించాలని నియమం లేదు, అందరూ పాటించాల్సిందే. నువ్వు శుద్ధంగా ఉండేకి బ్రాహ్మణుడు ఎందుకు, క్షత్రుడు అందరూ పాటించాల్సిందే. ప్రతిరోజు స్నానం చేయాలా ఉదయమే అంటే అందరూ స్నానం చేయాల్సిందే, ఎందుకు చేయకూడదు? క్లీన్గా ఉండేది అది అందరికీ కావాల్సినటువంటిదే. ప్రతి వ్యక్తి ప్రతిరోజు స్నానం చేయాల్సిందే. శౌచం చూడండి, ఒక నియమం ఇది. ప్రతిరోజు పొద్దున్నే స్నానం చేస్తాను, ఇది ఒక నియమం పెట్టుకో అంతే. ఉతికిడ్డే వస్త్రాలే వేసుకుంటాను, ఒక నియమం పెట్టుకో. బయట ఆహారం తీసుకోను, నియమం పెట్టుకో. పూజ అయ్యేంత వరకు ఏది తీసుకోను, నియమం పెట్టుకో. ఇట్లా నియమాలు పెట్టుకొని జీవించటం ఉంది కదా, ఇది ధర్మాన్ని కాపాడుతుంది. నీ నియమాలను తీసేస్తే ధర్మం కాపాడబడదు. అందుకే ఆచారహీనుణ్ణి వేదాలు కూడా పావనం చేయలేవు అంటాడు వశిష్ఠుడు. వేదం నేర్చుకునేవాడు వేదాంగాలతో పాటు వేదం నేర్చుకున్నా కూడా, 4 వేదాలు నేర్చుకున్నా, 6 అంగాలు నేర్చుకున్నా, వాడికి సదాచారాలు లేవు అంటే వాడు భ్రష్టుడే అర్థం. ఆచారహీనం నపునంతి వేదాహ యద్యపి అధీత్య సహషడ్భిరంగై అని. 6 రంగాలతో పాటు వేదం నేర్చుకున్నా కూడా వాడికి ఏ నియమాలు లేవు జీవితంలో అంటే వాడిని ఆ వేదాలు శాస్త్రాలు పావనం చేయలేవు అని అర్థం. ఆచార భ్రష్ట దేహానం భవే ధర్మ పరాంగుఖ. ఎవడు ఆచార భ్రష్టుడో, ఎవడు నియమాలను ఉల్లంఘించి జీవిస్తున్నాడో అట్లాంటి వాడు ఏ ధర్మకార్యం చేసినా అది ఫలాన్ని ఇవ్వదట. అందుకే తనకు తానుగా కొన్ని నియమాలు ఏర్పరచుకోవాలి. తన నియమాలు తనకే హాని తలపెట్టకూడదు, మరి అతి నియమాలు చేసేసుకోకూడదు. అతీమడి ఎవరు ముట్టుకునే లేదో, ఎక్కడ ఉండకూడదు, అట్లే ఉండాలా అని ఇంత కండిషన్ చేయకూడదు. ఎవరిని లోపల రానియడు, ఎవరిని ముట్టుకొనియడు, స్కూల్లో కూడా ఆఫీసుల్లో కూడా ఎవరిని ముట్టుకోడు, ఇంత ఓవర్ చేయకూడదు. నీ వరకు నీ ఉండంతే. ఎందుకంటే ధర్మంలో నీకు హాని కలగకూడదు, ఎవరికి హాని కలగకూడదు, ఎవరు తక్కువ అంచనా వేయకూడదు. అంటే ఈ ధర్మ దృష్టితోనే నీవు ఈ ఆచారాలు పెట్టుకోవాలా. అంతేగాని నీ ఆచారాలు నిన్నే సంకుచిత భావాలు తీసుకుని పోకూడదు. మనిషిని ఇంకా విశాలంగా పెరగనీయాలే కానీ వాడిని ఇంకా కృంగదీయకూడదు ఆచారాలు. నీవు ఏకాదశి రోజు నీళ్లు కూడా ముట్టుకోకుండా, ఆహారం ముట్టుకోకుండా జీవించే రోగాన్ని తెచ్చుకోకూడదు. అట్లా నీకు శక్తి లేకుంటే ఏమో తిను అంతే, ఏం కాదు. అంటే నీ నియమాలు నీకు హాని కలగకూడదు, ధర్మసూత్రం అది. ధర్మానుష్ఠానం వల్ల నీకు హాని కలగకూడదు, చుట్టూ ఉండే వాళ్ళకు హాని కలగకూడదు, ప్రకృతికి హాని కలగకూడదు అని చెప్తున్నారు కదా. నీవేం చేస్తున్నావు? నీ హాని, నీకు ఎంత రోగం వచ్చినా పర్లేదు నేను ఉపవాసం ఉంటాను అంటే మూర్ఖత్వం. శివరాత్రి రోజు ఉపవాసం ఉండాలా, కరెక్ట్ చెయ్యి. నీకు ఎంత సాధ్యమో అంత చెయ్యి అని చెప్తుంది శాస్త్రం అంతే. నీకు శక్తి లేదు, నీకు రోగం ఉంది అంటే నువ్వు ఏదో అల్పాహారం తీసుకుంటూ ఉండవు అంతే, తప్పేం లేదు దీంట్లో. నీకు నీవు హాని చేసుకుని ధర్మాచరణ చేయకూడదు. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం శాస్త్రం ఉంటుంది. మొదట నీ శరీరాన్ని చూసుకో, తర్వాత ధర్మ సాధన చేస్తావాడు. ఎందుకంటే నీ శరీరాన్ని కాదనుకుని నువ్వు చేసేకపోవచ్చు. ఈ వివేకం ఉండాలి. అందుకే ధర్మాచరణలో వివేకమే ప్రధానం. గుడ్డి ఆచారాలు ఇది వ్యర్థం. అందుకే ధర్మాన్ని ఇవన్నీ ప్రశ్నించుకొని నువ్వు ఆచరించాలి. అందుకే ధర్మ జిజ్ఞాస. ధర్మాన్ని ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఎందుకు ఇట్లా చేయొచ్చా అని. నీవు అదే కావాలని
నేను ఏకాదశి ఉపవాసం ఉంటాను, నాకు రోగం వచ్చినా పర్లేదు ఉంటాను అనకూడదు. అందుకే ప్రతి విషయంలో కూడా వివేకంతోనే జీవించడం. కొన్ని సందర్భంలో మన శాస్త్రాలు సామాన్య ధర్మాలకు విశేష ధర్మాలు ఆపద్ధర్మాలు ఉంటాయని చెప్తున్నారు. కష్ట పరిస్థితుల్లో కొన్ని అధిగమించవచ్చు. కొన్ని నియమాలు నీవు పెట్టుకున్నావు, ఆ నియమాలు కొన్నిసార్లు నీకు పాటించక సాధ్యం కాదు, సరే వదిలే, ఆ టైంలో ఏమి కాదు, ఆపద్ధర్మాలు అంతే. దాన్నే పట్టుకొని వేలాడకూడదు. అంటే నీవు ఏర్పరచుకునే నియమాలు నిన్నే కబళిస్తే అట్లా కాకూడదు. అందుకనే ఇన్ని నియమాలను గమనిస్తూ నీవు ధర్మాన్ని ఆచరించాలి. ధర్మానుష్ఠానానికి నీకు ఇవన్నీ కూడా కీలకాలు. ఇవి గుర్తుపెట్టుకొని చేయాలా, వీటిని బాగా విచారించాలా, వివేచన చేయాలా అని అర్థం. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం.